ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం అష్టమ స్కందము. అయితే తాను ఏ చోటికి వెళ్తున్నాడో చెప్పలేదు. అనాథ స్త్రీల ఆర్తనాదాలు విన్నాడు. దుష్టులైన దొంగలెవరైనా వేదాలను దొంగిలించారో, రాక్షస సమూహం దేవతల నగరంపై దండయాత్ర చేసిందో, లేక చక్రాయుధుడు ఎక్కడా చూపించు అని దుష్టులు భక్తులను ధిక్కరించి అడిగారో అని పలు రకాలుగా వితర్కించుకుంటూ తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిళ్ళ బంధంబుతో శాటి ముక్త కుచంబుతో నా దృఢ చంచలాత్కించితో శీర్ణలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో గోటీందు ప్రభతో నురోజభర సంకోచద్విలగ్నంబుతో. భర్త వెంట నడిచే ఆమె చెవుల తాటంకాలు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. జుట్టుముడి వీడి భుజాలపై నాట్యం చేస్తోంది. పయ్యద కొంగు తొలగిపోయింది. వడ్డానం వదిలైపోయి కదిలిపోతోంది. నుదుటి మీద బొట్టు జారిపోతోంది. పైట చెంగు భర్త చేతిలోనే ఉండిపోయింది. కోటి చంద్రకాంతులతో అలరారుతూ ఉన్నది. వక్షస్థలం యొక్క బరువుకి నడుము వంగిపోయింది. అడిగెదనని కడు అడిజెను నడిగినదను మగుడనుడుగడని నడనుడుగున్ వెడవెడ చిడి ముడ తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అలా నడుస్తూ ఉన్న ఆమె భర్తను కారణం అడగాలని వడివడిగా అడుగులు వేస్తోంది. మళ్ళీ అంతలోనే తాను అడిగినా చెప్పడవు అని అడుగుల వేగం తగ్గించింది. ఈ విధంగా రెండు రకాలైనటువంటి భావంతో, అంటే ద్వైధీ భావంతో ఆమె ఒక్కసారిగా అడుగులు వేస్తూ ఒక్కొక్కసారి అడుగులు వేయకుండా తొట్రుపాటుతో నడుస్తోంది. నిటలాలకములంట నివుర జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసరుదెంట్లు నలుల జోపగ చిల్క నల్ల నల్లన జేరి యోష్టబింబద్యుతులొడియనురుకు సుఖముల దోల జక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెసగు మీన పంక్తుల దాట మెయిదిగ తోరాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుచియుగంబులు దాకి క్రొవ్వు సూపు మెలత ముగిలి పిరిది మెరగుదీగయుగోలే జలదవర్ను వెనుక జనెడునప్పుడు. మేఘం వెనుక మెరుపు తీగలాగా ఆమె నీల మేఘశ్యాముని వెంట నడిచేటప్పుడు నుదుటి మీద ముంగురులను సరిచేసుకోబోతే తుమ్మెదలు ముఖపద్మం మీద జుమ్మంటూ మూగాయి. తుమ్మెదలను వారిస్తూ ఉంటే చిలుకలు దొండపండు వంటి పెదవిని కొరకడానికి ఎగిరి వచ్చాయి. చిలుకలను తోలగా చేపల వంటి కన్నుల వద్దకు ఆకాశగంగా మందాకినీలోని చేపలు చేరాయి. మీన పంక్తులను దాటితే లత వంటి శరీరంతో రాపాడడానికి మెరుపు తీగలు ఆకాశ వీధిలో పంక్తులు తీరాయి. ఈ మెరుపులను జయిస్తే చక్రవాకాలు పాలెండ్లను తాకి తమ బలం చూపుతూ ఉన్నాయి. విను వీధిం జనుదేరగాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వనవర్ధిష్ణు సహిష్ణు భక్త జన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోళ్ళ సదిందురా పరిచరిష్ణుంజిష్ణు రోచిష్ణునిన్. శ్రీ మహావిష్ణువు రాక్షసుల యొక్క జీవన సంపదను నిరాకరించేవాడు. కరుణను వర్ధిల్ల చేసేవాడు. యోగీంద్రుల మనసులు అనబడే అడవులలో సంచరిస్తూ ఉంటాడు. సహనం కలిగినవాడు.
భక్తజన సందోహం యొక్క మహిమల చేత అలంకరింపబడేవాడు. క్రొత్త పెళ్లి కూతురై ఉల్లాసంగా ఉన్న ఇందిరాదేవి చేత సేవలు అందుకునేవాడు. జయశీలుడు, ప్రకాశమానుడు. అటువంటి శ్రీ మహావిష్ణువు ఆకాశ మార్గంలో వస్తూ ఉంటే దేవతలందరూ చూశారు. చూసినవారు చనుదెంచెన్ ఘనుడల్లవాడే హరిపద్యం గంటిరే లక్ష్మి శంఖన నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్ వాడే క్రన్ననయే తెంచెనటంచు వెల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థావక్రికిం జక్రికిన్. అదిగో ఆ గనుడు హరి వచ్చేశాడు. హరి ప్రక్కన లక్ష్మీదేవి కూడా ఉంది. చూసారా? అదిగో శంఖధ్వని, చక్రం అదిగో, అడుగో గరుత్మంతుడు, అందరూ వేగంగా వచ్చేస్తున్నారు అంటూ ఓం నమో నారాయణాయ అంటూ ఏనుగు యొక్క దురవస్థను అంటే ఆ దురవస్థను పోగొట్టే ఆ చక్రాయుధునికి ఆకాశంలో నిలబడి నమస్కరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏనుగును రక్షించాలి అనే ధ్యాసతో దేవతల నమస్కారాలను స్వీకరించలేదు. మనోవేగంతో కొద్ది దూరంలో సరస్సును చూశాడు హరి. అది గొప్ప మకరాలు అంటే పెద్ద మొసలి, ఎండ్రకాయలు, కర్కాటకాలు, మరి మీనాలు అంటే పెద్ద పెద్ద చేపలు, ఈ విధంగా జంటలుగా మిథునం చేత సింసుమార చక్రంలా ఉంది ఆ సరస్సు. నిర్మలమైన శ్రేష్టమైన కచ్చపం అంటే తాబేలు చేత కుబేరుని యొక్క భాండాగారంలా ఉంది. భాగ్యవంతుని అదృష్టంలాగా అనురాగంతో కూడిన జీవనం అంటే ఎర్రని నీరు కలిగినదిగా ఉన్నది. శంఖాలు చక్రాలు అంటే చక్రవాక పక్షులు, కమలాలతో కూడి వైకుంఠంలాగా కూడా ఉంది. సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వాల బురదతో నిండిపోయి అంటే పక్షి జంటల చేత సంసార చక్రంలాగానే ఉంది. అట్టి సరస్సును చూచి కరుణా సింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా బంపె సత్వరిత కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చఠ పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము బాలితా కిల సుధాంధశ్చక్రముం చక్రమున్. దయాసముద్రుడైన సౌరి మోసలిని ఖండించడానికి చక్రాయుధాన్ని పంపాడు. అది భూమండలాన్ని మిక్కిలిగా వేగంగా కంపింపజేస్తోంది. అతి వేగంగా వెలువడుతూ ఉన్న నిపురవల చేత శుక్రగ్రహాన్ని కూడా ఓడించినట్లుగానే ఉన్నది. అనేక బ్రహ్మాండ భాండాల సమూహాలలో ఎక్కడా కూడా ఆ చక్రానికి ఎదురులేదు. అది నిఖిల దేవతా సమూహాన్ని పరిపాలించేది. అటువంటి చక్రాన్ని పంపగా అంబోజాకర మధ్య నూతన నలిన్యాగ్లింగన క్రీడనారంభుండైనా వెలుంగురేని చెలువారన్ వచ్చి నీటన్ గుబుల్ గుంభధ్వానముతో గొళంకువుగళంకం బొందగా జొచ్చి దుష్టాంభోవత్తి వసించు చక్కటికి దాయంబోయి హృద్వేగమై. సరోవర మధ్యంలో ఉన్న కొత్త పద్మలతను ఆలింగనం చేసుకోవడానికి సిద్ధమై వస్తూ ఉన్న సూర్యుని సొగసుతో వచ్చి చక్రం నీటిలో గుబుళ్ళుమనే శబ్దంతో కొలన అంతా కలక చెందేలా ప్రవేశించింది. మనోవేగంతో దుష్టమైన ఆ మొసలి ఉన్న చోటికి చేరింది. భీమంబై తలధృంచి ప్రాణములంబాపెం చక్రమాసు క్రియన్ హేమక్ష్మాధర హేమముం జకితవన్యేభేంద్ర సందోహముం గామక్రోదన గేహమున్ గరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వేతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్. మేరు పర్వతము వంటి శరీరం కలది. అడవిలోని గజరాజులకు భయం కలిగించేది.
కామము, క్రోధము మొదలైన వాటికి పుట్టినిళ్ళైనది. ఏనుగు యొక్క రక్తస్రావంతో మునిగిపోయినది. హద్దులు లేని ఉత్సాహం కలది, అలసట రానిది, జయించాలనే మోహం కలది అయినా ఆ మొసలి యొక్క శిరస్సును చక్రం అతి శీఘ్రంగా భయంకరంగా నరికి ప్రాణాలు తీసింది. ఇలా ఒక రెప్పపాటు కాలం స్పృశించి సుదర్శన చక్రం మొసలి తలను తుంచే సమయంలో మకరమొకటి రవిజొచ్చెను, మకరము మరి ఒకటి దనదు మాటునడాగెన్, మకరాలయమున దిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. ఈ ద్వాదశ రాశుల్లోని మకరం సూర్యునిలో దూరింది. నవనిధుల్లోని మకరం కుబేరుణ్ణి మరుగుజొచ్చింది. అయితే ఈ సముద్రంలో తిరిగే మొసళ్ళన్నీ కూడా ఆది కూర్మం యొక్క మరుగున చాటున చేరాయి. తమముం బాసిన రోహిణి విభుక్రియందర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న, విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూర్చి, పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే, సంభ్రమదాకాశకరణీ కరోంకిత సుధాం భస్నాన విశ్రాంతుడే. ఆ గజరాజు అప్పుడు చీకటులన్నీ కూడా నశించిపోయినవి. చంద్రుడు దర్శించేటట్లుగా వచ్చేశాడు. సంసార దుఃఖం నుండి తరించిన విరాగిలాగా మొసలి పట్టు నుండి విడిపించుకున్నాడు. పాదాలు జాడించాడు. ఆడదిగ్గజాలు సంతోషంగా తమ తొండాలతో అమృత జలం వర్షించగా స్నానమాడిన గజరాజు విశ్రాంతిని పొంది అందంగా కనిపించాడు. హరి పూరించన్ హరి పాంచిజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్, భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్, సారోతారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్, దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్. అప్పుడు హరి విజయ సూచకంగా పాంచజన్యాన్ని పూరించాడు. అది మంచివారి పట్ల దయాసముద్రం వంటిది. తన యొక్క గొప్ప ధ్వని చేత పంచమహాభూతాలలోని గొప్ప చైతన్యాన్ని కదలకుండా చేసేది. అధికమైన గొప్ప తెల్లని కాంతి చేత పర్జన్యము అనే ఏ మేఘాల సమూహాలు మొదలైన రాజసమూహాన్ని చకితము ఆశ్చర్యమునర్చేది. విపన్నుల యొక్క ధైర్యాన్ని, ఎవరైతే భయపడుతూ ఉన్నారో ఆపదలలో ఉన్నారో వారి యొక్క పిరికితనాన్ని, భయాన్ని దూరం చేసేది. శత్రు సైన్యాన్ని తుడిచిపెట్టేసేది. మొరసెన్నిర్చెరదుందు భుల్జలరుహామోదంబులై వాయువుల్, దిరిగెంబూలవాన జల్లు కురిసెందేవాంగనాలాస్యముల్, పరగెన్ దిక్కులందు జీవజయ శబ్దధ్వానముల్, నిండె సాగరము పొంగెదరగ చుంబితన భోగంగా ముఖాంభోజమై. ఆ సమయంలో పైనుండి దేవతల చేత నాదాలు, దుందుబులు మ్రోగించబడినాయి. తామర పూల యొక్క సువాసనతోటి కూడి హాయి అయినటువంటి పరిమళమైనటువంటి సుగంధాలతో కూడిన గాలులు వీచాయి. పూలవాన జల్లు కురిసింది. దేవతా స్త్రీలు నాట్యం చేస్తూ ఉన్నారు. ప్రాణులు చేసే జయ జయ శబ్దాలు దిక్కులంతటా కూడా నిండాయి. జై జై అని. ఆకాశగంగ యొక్క ముఖ పద్మాన్ని తరంగాలతో చుంబిస్తున్నట్లుగా సముద్రం ఉప్పొంగింది అని చెబుతూ, నీడుదయగుంకేల గజమును మడువున వెడలంగ దిగిచి మద జలరేఖల్, దుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాదా. ఓ రాజా, విష్ణువు తన పొడవైన చేతితో గజాన్ని సరస్సు నుండి వెలుపలకు లాగాడు.
దాని యొక్క మదజల రేఖలను తుడుస్తూ, కన్నుల నుండి కారేటువంటి నీరును తుడుస్తూ, మెల్లగా శరీరాన్ని నిమురుతూ దాని యొక్క దుఃఖాన్ని పోగొట్టాడు. శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబుమాని ధృతి గరణి సందోహంబు దాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్. శ్రీహరి యొక్క చేయి తాకడం చేత ఏనుగుకు ఆ శరీరానికి ఉన్నటువంటి బాధ అప్పటిదాకా పడిందంతా నశించిపోయింది. ఆడ ఏనుగులు తాను కూడా కలిసి గజపతి అయినటువంటి ఆ ఏనుగు ఇంపైన ఘీంకారాలు చేస్తూ వాని యొక్క ఉల్లాసాన్ని ప్రకటించాయి. కరమున మెల్లనని ఉరుచు గరమనురాగమున మెరసి కలయంబడుచుం గరిహరి కథమున బ్రతుకుచు గర పీడనమాచరించె గరినుల మరళన్. ఏనుగు శ్రీహరి వలన బ్రతికింది. మిక్కిలి అనురాగంతో ఆడ ఏనుగులను తన తొండంతో నిమురుతూ పెనవేస్తూ మళ్ళీ కూడా కరపీడనం అనేది చేసి జననాద దేవల శాప విముక్తుడై పట్టుతర గ్రాహ రూపంబు మాని ఘనుడు హూహూ నామ గంధర్వుడప్పుడు దనదొంటి నిర్మల తనువు దాల్చి హరికి నవ్యయునకు నతి భక్తితో మృక్కి తవిళి కీర్తించి గీతములు పాడి యాదేవు కృపనొంది అందంద మరియును వినత శిరస్కుడై వేట్కతోడ దళిత పాపుడగుచు ధనలోకమున కేగినప్పుడు సౌరిగేలనంటి నడవ హస్తిలోకనాథుడ జ్ఞానరహితుడై విష్ణు రూపుడగుచు వెలుగుచుండే. ఓ రాజా, దేవల మహాముని శాపం చేత హూహు అనే పేరు కలిగిన గంధర్వుడు మహాబలవంతుడైన మొసలిగా మారాడు. అప్పుడు అతడు శాప విముక్తుడై తన పూర్వరూపమైన నిర్మల శరీరాన్ని ధరించాడు. ఆ గంధర్వుడు అవ్యయుడైన హరికి మిక్కిలి భక్తితో నమస్కరించాడు. శ్రద్ధగా అతనిని కీర్తించి స్తుతించాడు. ఆ దేవుని దయకు పాత్రుడై అక్కడికక్కడే మళ్ళీ శిరసు వంచి నమస్కరిస్తూ పాపాలన్నీ తొలగిపోగా ఆనందంగా తన లోకానికి వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు. అప్పుడు సౌరి చేయి స్పృశిస్తూ నడువగా గజరాజు అజ్ఞానం తొలగిపోయి విష్ణు రూపుడై వెలుగొందాడు. అవని నాద గజేంద్రుడై మకరితో నాలంబుగా వించెమున్ ద్రవిళాధీసుడ తండు పుణ్యతముడింద్రద్యుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్మునారాయణున్ సవిశేషంబుగ పూజ చేసెను మహాశైలాగ్రభావంబునన్. ఓ రాజా, మొసలితో యుద్ధం చేసిన గజేంద్రుడు పూర్వం ద్రవిడ దేశానికి రాజైన ఇంద్రద్యుమ్నుడు. విష్ణు భక్తుడు. మౌనవ్రతాన్ని పాటిస్తూ పర్వత శిఖరం మీద సర్వాత్ముడైన నారాయణుని మిక్కిలి శ్రద్ధతో పూజించాడు. వకనాడానృపుడాచ్యుతున్మనములో నూహించుచున్మౌనియై అకలంక స్థితి నున్నచో కలసుజుండచోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢలుబ్ధకరీంద్రోత్తమయోని పుట్టుమని శాపంబిచ్చి భూవల్లభ. ఓ రాజా, ఒకనాడు ఆ రాజు మనసులో అచ్యుతుని నిలుపుకొని మౌనంగా నిష్కళంక స్థితిలో ఉన్నప్పుడు అగస్త్య మహాముని అక్కడికి వచ్చాడు. అతడు లేవలేదు, పూజింపలేదు. మౌనంగా ఉండడాన్ని చూసి అప్పటికప్పుడు పుట్టిన కోపంతో అజ్ఞానము జడత్వం కలిగిన ఏనుగు జన్మను పొందవలసిందిగా శాపం ఇచ్చాడు అగస్త్య మహర్షి. మునిపతి నవమానించిన ఘనుడింద్రద్యుమ్న విభుడు గౌంజరయోనిన్ జననం బందెను విప్రులగని అవమానింపదగదు ఘన పుణ్యులకు.
ఈ విధంగా మునీశ్వరుని అవమానించి గొప్పవాడైన ఇంద్రద్యుమ్నుడు ఏనుగు జాతిలో పుట్టాడు. ఎంత గొప్ప పుణ్యాత్ములైన విప్రులను అవమానించకూడదు. కరినాథుడయ్యేనాతడు కరులైరి భటాదిలెల్ల గజముగనయ్యున్ హరిచరణ సేవకతమున గరివరుణకు నదిక ముక్తి గలిగే మహాత్మా. ఓ మహాత్మా, ఆ ఇంద్రద్యుమ్నుడు గజరాజు అయ్యాడు. భటులు మొదలైన వారంతా ఏనుగులే అయ్యారు. అతడు ఏనుగుగా పుట్టినప్పటికీ శ్రీహరి యొక్క పాదసేవ కారణంగా అధికమైన ముక్తి కలిగింది. కర్మతంత్రుడగుచు కమలాక్షు గొల్చుచు నోభయునియత వృత్తి నుండెనేని జడును గన్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి సెడడు. ప్రబలమైన విష్ణు భక్తి సెడదు. కర్మలు చేస్తూ కమలాక్షుని సేవిస్తూ రెండింటి యందు కూడా నియమాలను పాటిస్తూ ఉన్నట్లయితే మెల్లగా కర్మలన్నీ శిథిలమై నశిస్తాయి. ప్రబలంగా ఉండే విష్ణు భక్తి మాత్రం స్థిరంగా ఉండిపోతుంది. చెడుగారులు హరులు ధనములు జడుదురు నిజ సతులు సుతులు చెడు జనటులకు జడకమను నట్టి గుణులకు జడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. చెడ్డవారైన దుష్టులకు ఏనుగులు గుర్రాలు సంపదలు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి. భార్యలు బిడ్డలు కూడా నశించిపోతారు. కానీ మంచివారుగా జీవించే గుణవంతులకు విష్ణు సేవ ఆసక్తులే చెడకుండా ఉండే పదార్థాలు. అప్పుడు జగతికి తండ్రి అయిన పరమేశ్వరుడు నవ్వు ముఖంతో ఉన్న లక్ష్మీదేవితో ఇలా అన్నాడు: బాలా నా వెను వెంటను హేళన్ విని వీధి నుండి ఏ తెంచుచు నీ చేలాంచలంబు బట్టుట కాలోనే మంటి నన్ను నంభోజముఖి. ఓ పద్మముఖి, ఓ బాల, నా వెన్నంటే ఆకాశంలో వస్తూ నీ పయ్యద కొంగు పట్టుకున్నందుకు నీ మనసులో నన్ను గురించి ఏమనుకున్నావు? ఎరుగుదు తెరవా ఎప్పుడు మరవను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మొరగక మరవక మొరియడి రయ్యని మరి అన్యములన్. ఓ మగువా, ఎప్పుడూ సకలము తెలుసుకుంటూనే ఉంటాను. నన్ను మరచిన వానిని నేను మరిచిపోతాను అనే సంగతిని గ్రహించి ఇతరమైన దానిని దేనిని చాటు చేసుకోకుండా నన్ను మరిచిపోకుండా అంటే ఆసరా చేసుకోక మరి మొరపెట్టుకుంటే నేను వారిని మరువను సుమా అని అనగానే పద్మిని వాసిని అయిన ఆ ఇందిరాదేవి చిరునవ్వు వెన్నెలలతో అందమైన ముఖము కలిగినదై ముకుందునితో ఇలా అన్నది: దేవాదేవరయడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పనిగా కోవల్లభయేమనియదని వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. దేవా, మీ పాద పద్మాలను నా మనసులో నిలుపుకొని కొలవడమే నా పని, అంతే తప్ప ఇంకేమీ అంటాను. సకలానికి అధిపతివి, నీ వెంట నేను వస్తున్నాను. దీనులకు ఇయాలింపను దీనుల రక్షింపమేలు దీవన బొందన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. దీనులకు పరాధీనుడవైన మహేశ దేవదేవ, దీనుల యొక్క మొరలను వినడానికి, దీనులను రక్షించడానికి, వారి చేత మేలైన దీవెనలను పొందడానికి దీనరక్షకుడవైన నీవే తగుదువు అని ఇంకా సముచితమైన మాటలతో పొగుడుతూ ఉన్న విష్ణు భక్తురాలిని సాదరంగా సరస సల్లాపాలతో మందహాసంతో కౌగిలించుకున్నాడు. పరివారంతో కలిసి గరుడులు, గంధర్వులు, సిద్ధులు, దేవతలు జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండగా గరుడారూఢుడై తన నివాసానికి వెళ్ళిపోయాడు అని చెప్పి సుఖయోగి ఇంకా ఇలా కొనసాగించాడు:
నరనాథనీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ విను వారికి యశములిచ్చును. గల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు బ్రొద్దున మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు. సంపదలు గల్గు బీడలు శాంతి బొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతిదయ్యుండు ముదము సేరుననుచు విష్ణుండు ప్రీతుడయ్యానతిచ్చే. ఓ పరీక్షిత్ మహారాజా, నీకు నేను చెప్పిన ఈ కృష్ణ సంబంధమైన ఈ గజేంద్ర మోక్షణ కథ విన్నవారికి కీర్తిని కలిగిస్తుంది, దోషాలను పోగొడుతుంది, దుస్వప్నాలను నాశనం చేస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది. ప్రొద్దుటే లేచి పవిత్రులై నిత్యము చదివే నిర్మలాత్ములైన విప్రులకు విశేషమైన వైభవం కలిగిస్తుంది. సంపదలు కలుగుతాయి, పీడలు శాంతిస్తాయి, సుఖం సిద్ధిస్తుంది, శుభకర్మలు వృద్ధి పొందుతాయి, మోక్షం సులభం అవుతుంది, సంతోషం చేకూరుతుంది అని శ్రీ మహావిష్ణువు ప్రీతితో ఆనతిచ్చాడు. గజేంద్ర మోక్షణ స్తోత్రము ముగిసింది. ఇంకా పరమేశ్వరుడు ఇలా ఆనతిచ్చాడు. ఎవరైతే తెల్లవారుజామున లేచి ఏకాగ్రమైన మనసుతో నన్ను, నిన్ను, ఈ సరస్సును, శ్వేతదీపాన్ని, నాకు ఇష్టమైన పాల సముద్రాన్ని, మేరు పర్వతాన్ని, ఈ కొండ గుహలను, అడవులను, పేము వెదురు పొదలను, కల్పవృక్షాలను, మేము త్రిమూర్తులము నివసించి ఉండే ఆ కొండ శిఖరాలను, కౌమోదకి, కౌస్తుభ, సుదర్శన పాంచజన్యాలను, శ్రీదేవిని, శేష గరుడ వాసుకి, ప్రహ్లాదులను, నారదాది ఋషులను, మత్స్యము, కూర్మము, వరాహము మొదలైన అవతారాలను, ఆ అవతారాలు చేసిన పనులను, సూర్య చంద్ర అగ్నులను, ఓంకారాన్ని, ధర్మము, తపస్సు, సత్యాలను, వేదాంగాలను, శాస్త్రాలను, గోవులు, భూసురులు, సాధువులు, పతివ్రత జనాలను, చంద్రుని భార్యలను, కశ్యప ప్రజాపతి భార్యలను, గౌరీ, గంగా, సరస్వతి, కాళింది, సునంద మొదలైన పుణ్య నదుల సమూహాన్ని, దేవతలను, దేవతా వృక్షాలను, ఐరావతాన్ని, అమృతాన్ని, ధ్రువుని, బ్రహ్మర్షి సముదాయాన్ని, పవిత్ర కీర్తి కలిగిన మానవులను సమాహిత చిత్తులై తలుచుకుంటారో అట్టి వారికి చనిపోయే సమయంలో నా నిర్మలమైనటువంటి గతిని ఇస్తాను అని చెప్పి హరి శంఖం పూరించి దేవతలందరూ పాదాభివందనం చేస్తూ ఉండగా గరుత్మంతుని ఎక్కి వెళ్ళిపోయాడు. దేవతలందరూ సంతోషించారు అని చెప్పి సుఖయోగి పరీక్షిత్ మహారాజుతో ఇలా అన్నాడు. గజరాజమోక్షణంబును నిజముగ బఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజతురగస్యంధనములు కైవల్యంబున్. ఈ గజేంద్ర మోక్షణ కథను చిత్తశుద్ధి కలిగి చదివే దీక్షాపరులకు, వినేటువంటి భక్తి శ్రద్ధలు కలిగిన వారకు ఆ గజరాజ వరదుడు ఏనుగులను, గుర్రాలను, రథాలనే కాక కైవల్యాన్ని కూడా ఇస్తాడు. తామసు తమ్ముడు రైవత నామకుడై వెలసె మనువు నలువర మీదన్ భూమికి ప్రతి వింధ్యార్జున నామాదులు నృపులు మనువు నందనులు నృప. రాజా, తామసుని తమ్ముడు రైవతుడు అనే పేరు కలిగిన వాడు 5వ మనువయ్యాడు. ఆ మనువు కొడుకులు ప్రతివింధ్యుడు, అర్జునుడు మొదలైన వారు భూమికి రాజులయ్యారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.